హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను లెస్ ఫైట్ గోస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 14 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 13 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ పైన ఐ బటన్లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి చూడాలంటే చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు, మన హీరో ఇంకా హీరోయిన్ ఒక చోట కూర్చొని ఉంటారు. హీరోయిన్ నుండి అడుగుతుంది, నువ్వు ఫస్ట్ టైం గోస్ట్ని చూసినప్పుడు నీకు కూడా ఇలాగ భయం వేసిందా అని అడిగేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, ఫస్ట్ టైం నేను గోస్ట్ చూసినప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. ఎంతలా అంటే నేను నా పాయింట్ కూడా పచ్చి చేసేసానని తన నుండి చెప్తూ ఉంటాడు. నేను అడిగి మ్యూచువల్ వచ్చాడు. మ్యూచువల్ వచ్చేసి నాకు ధైర్యం చెప్పి తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరో అండి చెప్తూ ఉంటాడు, నువ్వు దిగులు పడుకు, నీకు తోడుగా నేనున్నాను, నీకేం కాదు అని తన నుండి చెప్తూ ఉంటాడు తనతోటి. ఇక్కడనేమో తను ఉండి వాళ్ళ ఇంటి దగ్గర తోడుగా కూడా వస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర తోడుగా వచ్చేసి తన్ని అక్కడ వదిలేసి తను వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ నుండి ఎంత హ్యాపీగా భూంపల్కి కాల్ చేసి తను ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ భూంపల్ నుండి తన కోసం సాంగ్ కూడా పాడతాడు. తను ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటుంది మన హీరోయిన్. ఇక్కడనేమో తను తిరిగి వచ్చిన తర్వాత తను చూస్తాడు, అంకుల్ మ్యూచువల్ అని వెయిట్ చేస్తుండని చూసి తను ఉండి తన దగ్గరికి వెళ్ళేసి ఉండి అడుగుతాడు, హీరోయిన్ ఇంకా తను గోస్ట్ని చూడగలుగుతుంది, తను ఎంతవరకు ఇలా చూడగలుగుతుంది, నాకు ఏదైనా సాయం చేస్తారు ఈ విషయంలో అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు దిగులు పడకు, తను కొన్నాళ్ళు చూడగలుగుతుంది కానీ తర్వాత అంతా నార్మల్గానే అవుతుందిలే అని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత తన నుండి ఫేస్ వాష్ చేసుకోకుండా ఫస్ట్ తన నుండి ఫోన్ పట్టుకొని తన నుండి మెసేజ్ పెడుతుంది భూంపాల్కి. ఇక్కడ చివరికి భూంపాల్ నుండి ఐ మిస్ యూ అని పెట్టేసరికి మన హీరోయిన్ నుండి అది వర్డ్ కోసం తను వెయిట్ చేస్తూ ఉండేసరికి తను పెట్టేసరికి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది తను. ఇక్కడనేమో మనకి ఆ అడవిలో చూపిస్తారు. మళ్ళీ ఇక్కడ ఒకతను నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తన డాగ్తో కలిసి. తన డాగ్ ఉండి ఉన్నటువంటి తను నుండి పరిగెత్తుకుంటూ ఒక చోటుకి వెళ్తుంది. తను కూడా తన వెంట వెళ్ళేసరికి తన నుండి షాక్ అవుతాడు. అక్కడ ఒక చెయ్యి బయటకు వచ్చి ఉంటుంది. అది చూసేసరికి తను ఎంత టెన్షన్ పడిపోయి ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ ప్రొఫెసర్ ఉండి తన డాగ్ని మార్నింగ్ వాక్ తీసుకొని వచ్చి ఉంటాడు. అక్కడ హీరోయిన్తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. తను ఉండి చెప్తుంటాడు, ఎప్పుడైనా నీకు నా డాగ్ తోటి ఆడుకోవాలనిపించినప్పుడు నువ్వు ఖచ్చితంగా నా క్లినిక్ రావచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నేను ఖచ్చితంగా వస్తానని తను కూడా చెప్తుంది. ఇక్కడ వాళ్ళు ఉండి మాట్లాడుతూ ఉంటారు. అంతలోనే సడన్గా హీరోయిన్కి ఉండి తన తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ ఉండి తన తలపై చేయి పెట్టేసి ఉండి చెప్తూ ఉంటాడు, ఏమైంది, బాగానే ఉన్నావు కదా, నీ కంట్లో ఏమైనా నలకపడ్డదా అని తన నుండి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి తను ప్రొఫెసర్ అంతా క్లోజ్గా చూసేసరికి తనకి మళ్ళీ గుర్తొస్తుంటుంది. తన ఫ్లాష్ బ్యాక్ కొంచెంగా తన యాక్సిడెంట్ జరిగిన చోటు గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఎందుకంటే ప్రొఫెసర్ కూడా తన యాక్సిడెంట్ జరిగినప్పుడు తన పక్కనే ఉన్నందుకు ప్రొఫెసర్ అది గమనించి తన నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు నీ బ్రెయిన్పై ఎక్కువ ప్రెషర్ పెట్టకు, నువ్వు ఏదన్నా చెడ్డ విషయం ఉంటే మర్చిపో, నువ్వు ఒకటి కేవలం మంచి విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి ఇండైరెక్ట్లీ తనకి దమ్కి కూడా ఇస్తూ ఉంటాడు తను. ఇక్కడ కాసేపాక తన్ని భూంపల్ దగ్గరికి డ్రాప్ చేసేసి తను ఉండి బై చెప్పేసి ఆ నుంచి వెళ్తాడు. ఇక్కడ భూంపల్ ఉండి తనకి స్పోర్ట్స్ వేర్ కొని ఇవ్వడానికి ఒక షాప్ తెచ్చి ఉంటాడు. ఇక్కడ చెప్తూ ఉంటాడు, నువ్వు ఏదైనా డ్రెస్ తీసుకో అని చెప్పేసరికి ఇక్కడ హీరో నుండి చెప్తూ ఉంటుంది, ఏంటి నేను స్పోర్ట్స్ వేర్ తీసుకోవాలా అని తను నుండి అంటూ ఉంటుంది. ఇక్కడ ఏమో మనకి చూపిస్తారు, ప్రొఫెసర్ని ఆ ఇద్దరు సీనియర్స్ ఉండి ఫాలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి మ్యూచువల్ నుండి చెప్పి ఉంటాడు, మీరు ఎలాగైనా ప్రొఫెసర్ ఏడికి వెళ్తే అడిగి ఫాలో చేయండి తన్ని అని చెప్పి ఉంటారు. ఇక్కడనేమో మన హీరో ఇంకా హీరోయిన్ నుండి హీరో ఉండి తనకి ఫైటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మధ్యలో ఫైటింగ్ కన్నా కొంచెం క్లోజ్గా దగ్గరగా వాళ్ళు ఒకరికొకరు క్లోజ్ అవుతూ ఉంటారు. సడన్గా వాళ్ళ మధ్యలోకి వాళ్ళిద్దరు సీనియర్స్ వచ్చేసారనమాట వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. ఇక్కడ వాళ్ళిద్దరు సీనియర్స్ ఉండి చెప్తూ ఉంటారు, మీరిద్దరు లవ్ బర్డ్స్ ఏం చేస్తున్నారు, నేను నీకు ఫైటింగ్ నేర్పించమని చెప్పాను, ఇంత క్లోజ్గా తనకి వెళ్ళమని చెప్పలేదని తను నుండి చెప్తూ ఉంటాడు ఆ సీనియర్. ఇక్కడ కాసేపాక తను ఆ సీనియర్ ఉండి హీరోయిన్కి ఛాలెంజ్ చేస్తాడు ఫైటింగ్కి రమ్మని చెప్పేసి. దాంతో హీరో ఉండి ఆపడానికి ట్రై చేస్తుంటాడు, నువ్వు ఏమంటున్నావు నీకు అర్థమవుతుందా, ఇంకోసారి ఆలోచించుకో ఈ విషయంలో అని తను నుండి చెప్పేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు దిగులు పడుకు, నేను చూసుకుంటానులే, హీరోయిన్కి ఏమీ పెద్దగా దెబ్బలు తాకని ఇవ్వనులే అని తను నుండి చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఒక్క పంచ్ చేసరికి తను నుండి కింద పడిపోయి ఉంటాడు.
ఇక్కడ కాసేపయ్యాక సీనియర్ ఉండి చెప్తూ ఉంటాడు, "నీకు తైక్వాండో వచ్చినట్లయితే నాకు ముందే చెప్పుండొచ్చు కదా" అంత నుండి చెప్తూ ఉంటాడు ఆ సీనియర్. కాసేపయ్యాక వాళ్ళు చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చోట్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. చాలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ హీరో అండి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తోడుగా వస్తాడు. ఈడ హీరోయిన్ ఉండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ ఉండి చెప్తూ ఉంటుంది, "ఈ ఇల్లు త్వరగా అమ్మేయబోతున్నాను. ఎంత త్వరగా ఇల్లు అమ్ముడుపోతే మనం అంత త్వరగా మన డ్యాడీని కలవడానికి వెళ్ళొచ్చు" అని చెప్తూ ఉంటుంది. మనం ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీగా ఎంతో హ్యాపీగా ఉందామని చెప్పేసరికి మన హీరోయిన్ ఉంటే అది వినేసరికి షాక్ అవుతుందనమాట. ఇక్కడనేమో మించులుండి తనకి న్యూస్ వస్తుంది, భూపాల్ వాళ్ళ డ్యాడీ చనిపోయాడు, హాస్పిటల్కి రమ్మని చెప్పేసరికి తను ఎంతో షాకింగ్గా తను ఉండి హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత తను ఉండి ఇంకా షాక్ అవుతాడు. ఎందుకంటే తన నెక్ బోన్ మొత్తం విరిగిపోయి ఉంటుంది. దాంతో తను ఉండి ఎంతో అప్సెట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి భూపాల్ దగ్గరకు వచ్చేసి తను ఉండి ఎంతో బాధగా చెప్తూ ఉంటాడు, "మీ డాడీని కలవడానికి వెళ్దాం రమ్మని" చెప్పేసరికి భూపాల్ ఉండి చెప్తూ ఉంటాడు, "లేదు నేను రాను, నేను తన్ని కలవడానికి నేను రాను" అని చెప్పేసరికి తను ఉండి చాలా అంటే చాలా కోపంగా ఫస్ట్ టైం తనపై అరుస్తాడు. చాలా అంటే చాలా కోపంగా తనపై అరిచేసి తన్ని తీసుకొని వెళ్తాడు హాస్పిటల్కి. ఇక్కడ భూపాల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని చనిపోయి ఉండడం చూసి ఆ పరిస్థితిలో చూసి తను షాక్ అవుతాడు. ఇక్కడ హాస్పిటల్కి వాళ్ళిద్దరు పోలీసులు కూడా వచ్చి ఉండి ఉంటారు. ఎందుకంటే తన నెక్ బోన్ కూడా విరిగిపోయి ఉండి ఉంటుంది లాస్ట్ కేస్ లాగానే. దాంతో వాళ్ళు ఉండి ఆలోచిస్తుంటారు, ఎవరు చేస్తుంటూ ఉంటారు ఇదంతా అని చెప్పేసి. ఇక్కడ హీరోయిన్ నుండి తనకి నైట్ కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన భూపాల్ మాత్రం అదంతా చూసుకోడు అనమాట. ఎందుకంటే తన బాధలు తనే ఉండి ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి మెసేజ్ పెడుతుంది, "ఇంకో 10 నిమిషాలు నువ్వు నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదంటే నేను నిన్ను చంపేస్తాను చూడని" తనకి రిప్లై ఇస్తుంది. కానీ మన భూపాల్ ఎలాంటి రిప్లై ఇవ్వడు. ఇక్కడ భూపాల్ నుండి తన డాడీ ఫ్యూనరల్లో బిజీగా ఉండి ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి వాళ్ళ ఇంటి దాకా కూడా వస్తుంది. అయినా కానీ భూపాల్ ఆడ లేకపోవడంతో తన నుండి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కాల్ కలవదనమాట. ఇక్కడ భూపాల్ ఎత్తాడు. ఇక్కడ ప్రొఫెసర్ ఉండి మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తనకి లిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మ్యూచువల్ నుండి గమనిస్తాడు భూపాల్ ఫోన్కి చాలా అంటే చాలా కాల్స్ రావడం చూస్తాడు. చూసేసి తన నుండి హీరోయిన్తో ఉండి చెప్తాడు జరిగిందంతా. తన నుండి చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ వెంటనే అడిగి వస్తుంది. అడిగి వచ్చేసి భూపాల్ దగ్గరకు వచ్చేసి తన నుండి ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మ్యూచువల్ తోటి కూడా తన నుండి మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా తన నుండి వాళ్ళ డాడీ ఫోటో చూసేసరికి తన నుండి షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే తన్ని ఏనో చూసినట్టుందని తన నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ మ్యూచువల్ ఉండి అడుగుతాడు, "ఎక్కడ చూసావు నువ్వు తన్ని" అనేసరికి తన నుండి చెప్తుంటాడు, 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, నేను 5 ఇయర్స్ బ్యాక్ టెంపుల్లో తన్ని చూశాను. తన నుండి నాకు ఏదో వస్తువు ఇచ్చాడు. ఇచ్చేసి, "ఇది ఎవరికి ఇవ్వకు, ఇది అస్సలకి ఎవరికి ఇవ్వకు" అని చెప్పేసి తన నుండి ఇది ఒకరికి ఇవ్వమని చెప్పేసి చెప్పాడు. ఎవరికి ఇవ్వకు అని చెప్పేసి ఒకరి పేరు చెప్పాడు అని తన నుండి చెప్తూ ఉంటుంది. దాంతో మ్యూచువల్ నుండి చెప్తూ ఉంటాడు, "అసలుకి ఏమిచ్చాడు నీకు తెలుసా, అవి ఎక్కడున్నాయని" తన నుండి అడిగేసరికి తనకి మళ్ళీ తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంతో తన నుండి చెప్తుంటాడు, "గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు" అని చెప్తుంటేసరికి తనకి ఏదో గుర్తు రాకపోయేసరికి తన నుండి చెప్తుంటాడు, "అది హీరోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, అది భూపాల్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ గుర్తు చేసుకుంటే నాకు చెప్పు నువ్వు" అని తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆడికి ప్రొఫెసర్ కూడా వచ్చి ఉండి ఉంటాడు. ప్రొఫెసర్ని చూసిన మ్యూచువల్ నుండి చాలా అంటే చాలా కోపంగా తన దగ్గరికి వెళ్ళేసి అరుస్తూ ఉంటాడు, "నువ్వు ఎందుకు వచ్చావు వీడికి, నాకు తెలిసి ఇదంతా చేసింది నువ్వే, ఎందుకు వచ్చావు ఇదంతా" అని చెప్పేసరికి తన నుండి చెప్తుంటాడు, "నాకు నా స్టూడెంట్పై కొంచెం బాధగా అనిపించింది, అందుకే నా స్టూడెంట్ని కలవడానికి వచ్చానని" చెప్పేసరికి తన నుండి చెప్తుంటాడు, "ఏం తెలియనట్టుగా నటించకు, నువ్వు నాకు అన్నీ తెలిసి ఇదంతా చేసి నువ్వే కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళ మమ్మీని చంపావు, దాని తర్వాత నువ్వు వాళ్ళ డాడీని చంపావు, ఇంకేం కావాలనుకుంటున్నావు నువ్వు, అసలుకి భూపాల్ని వదిలిపెట్టి ప్రొఫెసర్ని వదిలిపెట్టి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు. "నేనా భూపాల్ని వదిలిపెట్టడం, అది అస్సలకి జరగదు, అసలుకి ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వు అసలుకి భూపాల్ బాడీ నుంచి నన్ను వేరు చేయకపోయినట్టు ఇదంతా జరగబోతుండే, నేను భూపాల్ని అస్సలకి వదిలిపెట్టను, నేను ఒకవేళ తను వదిలిపెట్టడం జరిగిందంటే తను ఖచ్చితంగా చనిపోయినప్పుడే, తను చనిపోవడం నీకు కూడా ఇష్టం లేదనుకుంటాను" చెప్తూ ఉంటాడు తను. ఇక్కడ మనకు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తుంటారు. ఇక్కడ ప్రొఫెసర్ ఉండి తను చాలా అంటే చాలా ఒంటరిగా ఉండి ఉంటాడు. తనని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు, తన్ని చాలా అంటే చాలా కొట్టేవాళ్ళు, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన్ని కొట్టేవాళ్ళు. దాంతో సడన్గా తన బాడీలోకి తన నుంచి వెళ్ళిపోయి ఉండి
ఉంటాడు. తన బాడీలో ఉన్న గోస్ట్ అనమాట. తను వచ్చేసి తన బాడీలో వచ్చేసిన తర్వాత తను నుండి ఈవిల్గా మారిపోయి ఉంటాడు. తను నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు నా దారికి అడ్డు రాకపోతే నీకే మంచిది చూడు అని చెప్తూ తనుండి తన గొంతు పట్టుకొని చెప్తూ ఉంటాడు. నిన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపొచ్చు, కానీ నిన్ను ఇప్పుడు చంపలే, దిగులు పడుకునే గొంతు ఇంకోసారి విరిచేస్తాను అని తన నుండి చెప్తూ ఉంటాడు. నువ్వు నా దారికి ఇలాగే అడ్డొస్తే నేను భూంపల్ని కూడా చంపేస్తాను చూడు అని చెప్పేసి తనకి ధమ్కి ఇచ్చేసి ఆ నుంచి వెళ్తాడు. ఇక్కడనేమో పోలీసులకు తెలుస్తుంది భూంపల్ డాడీ గోర్లలో ఆ కిల్లర్ యొక్క బ్లడ్ ఉందని తెలుస్తుంది. దాంతో అది టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ప్రొఫెసర్ బ్లడ్ ఇంకా బ్లడ్ మ్యాచ్ అవుతున్నాయని తెలుస్తుంది, బి గ్రూప్ అని చెప్పేసి. దాంతో వాళ్ళకి ఇంకా చాలా అంటే చాలా డౌట్ పెరుగుతుందన్నమాట ప్రొఫెసర్ పైన. ఇక్కడ భూంపల్ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ డాడీ ఇచ్చిన లెటర్స్ అన్నీ చూస్తాడు. తను చూసేసి తను ఉంటే ఆ లెటర్స్ అన్నీ తీసి చదువుతూ ఉంటాడు. చదివే కొద్దీ తను చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ అదంతా హీరోయిన్ బయట నుంచి వింటూ ఉంటుంది. హీరోయిన్ ఆల్రెడీ తనని కలవడానికి వచ్చి ఉంటుంది. తను అదంతా వినేసరికి తను ఏం మాట్లాడలేకపోతుంది అనమాట. తను కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది. తను ఫీల్ అయ్యి ఆ నుంచి ఇంటికి వెళ్ళేసరికి భూంపల్ని కలవకుండా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి తనకి ఇంకో షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళ మమ్మీ ఇల్లు ఆల్రెడీ అమ్మేసిందని, ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నామని తెలిసేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఇక్కడనే ఉండొచ్చు అని చెప్పేసరికి వాళ్ళ మమ్మీ ఉండి చెప్తూ ఉంటుంది, ఇదంతా భూంపల్ కోసమేనా, నువ్వు తన్ని వదిలిపెట్టు, ఎందుకంటే నువ్వు అడికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్తో పరిచయం అవుతుంది, నీ ఫ్రెండ్స్ నీ కలిసిన తర్వాత నువ్వు అసలుకి భూంపల్ని మర్చిపోతావు అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, కుదరదు మమ్మీ, నేను ఇలాంటి పరిస్థితిలో హీరోని ఎలా వదిలేసి వెళ్ళగలుగుతాను, భూంపల్ని నేను అసలు వదిలి రాలేను, ఇప్పుడు తనకి తోడు కావాలని చెప్పేసరికి వాళ్ళ మమ్మీ ఉండి చెప్తూ ఉంటుంది, నేను భూంపల్తో బ్రేకప్ చేసుకోమని చెప్తలేదు, నువ్వు మంచిగా ఫస్ట్ నీ స్టడీపై ఫోకస్ చేయి, నువ్వు మంచిగా చదువుకున్న తర్వాత నువ్వు ఏదైనా చేసుకో, ముందు ఫస్ట్ నువ్వు యూనివర్సిటీలో సీట్ తెచ్చుకో అంత నుండి చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ వెంటనే నా నుంచి లేచి హీరో దగ్గరికి కలవడానికి వెళ్తుంది. ఇక్కడ హీరో దగ్గరికి వచ్చిన తర్వాత తన నుండి డోర్ ఓపెన్ చేసే ధైర్యం కూడా ఉండదన్నమాట. తన నుండి భూంపల్ అని పిలుస్తుంటుంది, కానీ భూంపల్ కూడా అదంతా పట్టించుకున్నంత ఉండడనమాట. తన లోకంలో తను ఉండి ఉంటాడు. దాంతో తను ఉండి బయట నుంచే చెప్తుంది, జరిగిందంతా చెప్తూ ఉంటుంది. తను ఉండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ నా కోసం వెయిట్ చేయని, ఖచ్చితంగా త్వరగానే తిరిగి వస్తానని తను ఉండి ఎంతో అంటే ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతుంది. తను ఎమోషనల్గా మాట్లాడేసి ఆ నుంచి వెళ్తూ ఉండేసరికి ప్రొఫెసర్ క్లినిక్ ముందుకించి వెళ్తుంటేసరికి సడన్గా ప్రొఫెసర్ తను చూసేసి లోపలికి ఇన్వైట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా కాదని లేక లోపలికి వెళ్తుంది. ఇక్కడనేమో పోలీసులు ఉండి భూంపల్ని కలవడానికి వస్తారు. కలిసేసి వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, అసలుకి ప్రొఫెసర్కి మీ డాడీకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది అని అనేసరికి భూంపల్ ఉండి చెప్తూ ఉంటాడు, ప్రొఫెసర్కి మా డాడీకి పరిచయం, అసలుకి ప్రొఫెసర్కి మా డాడీకి పరిచయం ఉందని నాకు ఇంతవరకు తెలియదని తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే భూంపల్కుండి అంకుల్ మ్యూచువల్ ఉండి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అసలుకి ప్రొఫెసర్ ఉండి తను హ్యూమన్ కాదు, తన బాడీలో ఒక గోస్ట్ ఉంది, అంటే తను హ్యూమనే కానీ తన బాడీలో ఒక ఈవిల్ గోస్ట్ ఉంది. ఇప్పుడు తన బాడీపై మొత్తం తన్ని ఆక్రమణ చేసేసింది, తన యొక్క డామినేషన్ ఉంది తన పైన. దాంతో తను ఏం చేస్తున్నాడో తనకు కూడా తెలియదంతా నుండి చెప్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు భూంపల్ అదంతా వినేసరికి తనకి ఏదే అర్థం కాదనమాట. ఇక్కడనేమో ప్రొఫెసర్ ఉండి హీరోయిన్ని తన క్లినిక్ లోపలికి రాణిస్తాడు. క్లినిక్ లోపలికి వచ్చిన తర్వాత తనకుండి కాఫీ ఇస్తాడు. కాఫీ తాగేసరికి తనకు ఉన్నట్టుండి మన హీరోయిన్కి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు స్టార్ట్ అవుతుందన్నమాట. దాంతో తనుండి వాష్రూమ్ కని వెళ్తుంది. తను ఇక్కడ ప్రొఫెసర్ అదంతా దూరంకించి చూస్తూ ఉంటాడు తన ఈవిల్ స్మైల్తో. ఇక్కడనేమో హీరోకి హీరోయిన్ పై టెన్షన్ పెరుగుతుందన్నమాట. దాంతో వెంటనే హీరోయిన్కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, కానీ ఎలాంటి కాల్ కలవదనమాట తనకి. ఇక్కడ హీరోయిన్ ఉండి అనే కళ్ళు తిరిగి పడిపోతుంది. మన ప్రొఫెసర్ ఉండి ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ ఉంటాడు. ఇంతటితో మన ఈ డ్రామా ఎపిసోడ్ ఈయనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్లేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.